జగన్ అక్రమాస్తుల కేసులో అనుబంధ అభియోగ పత్రం దాఖలుకు సిబిఐ రంగం సిద్ధం చేసింది. జగన్ పై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను పేర్కొనడం సహా ఔషధ కంపెనీల కుట్ర వ్యవహారంపై చిట్టా సిద్ధం చేసింది. నేడో రేపో కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతి కోణాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తున్న సిబిఐ ఇప్పటికే అభియోగ పత్రం దాఖలు చేసిన ఔషధ కంపెనీల కుట్ర వ్యవహారంలో మరిన్ని ఆధారాలు సేకరించింది. గతేడాది మార్చి 31న అరబిందో హెటెరో డ్రగ్స్ కుట్రపై తొలి అభియోగ పత్రాన్ని, జూలై 3న అనుబంధ పత్రాన్ని దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది. జగన్ను మొదటి, విజయసాయిరెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్న సిబిఐ హెటెరో ఎండీ శ్రీనివాస్ రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్ చంద్రారెడ్డి, ఏపీఐఐసి మాజీ ఎండీ బిపి ఆచార్య సహా పలువురిని నిందితులుగా పొందుపరిచింది. జగతి పబ్లికేషన్స్ లో 10 కోట్లు పెట్టుబడి పెట్టిన అరబిందోకు 19.5 కోట్లు పెట్టిన హెటెరోకు జడ్చర్లలో చెరో 50 ఎకరాల భూమిని తక్కువ ధరకే కట్టబెట్టినట్లు సిబిఐ తొలి ఛార్జ్షీట్ లో వివరించింది. పటాన్చెరు మండలంలోని పాసమైలారంలో అరబిందో పారిశ్రామిక స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు బదిలీ చేసినట్లు వివరించింది. దర్యాప్తు కొనసాగించిన అధికారులు ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు సేకరించారు. విశాఖ జిల్లా నక్కపల్లి సజ్జలో అరబిందో హెటెరో సంస్థలకు భూ కేటాయింపులు కూడా ప్రయోజనానికి ప్రతిఫలంలో భాగమేనని సిబిఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. రెండు సంస్థలకు భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడేందుకు జగన్ వైఎస్ ను ప్రోత్సహించారన్న అభియోగంపై అవినీతి నిరోధక చట్టం అభియోగాల్ని పేర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 7 అంశాలపై దర్యాప్తు దాదాపు పూర్తయిన ఛార్జ్షీట్ దాఖలకు ఢిల్లీ ఉన్నతాధికారుల అనుమతి కోసం దర్యాప్తు బృందాలు ఎదురు చూస్తున్నాయి. సండూర్ పవర్, భారతి, దాల్మియా, ఇండియా, పెన్నా సిమెంట్ కంపెనీలతో పాటు ఇందు, లేపాక్షి, కాగితం కంపెనీల పెట్టుబడి వ్యవహారంపై దర్యాప్తు కొలిక్కి వచ్చింది. 2 లేదా 3 మంత్రులతో పాటు 5-6 ఐఏఎస్ అధికారుల పేర్లు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.